కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం. ఈ రికమెండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రికమెండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తాం. ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు. రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము, అయినా ఆయన కలవలేదు. ఏంటో మాకు అర్థం కాలేదు. ఇది ఒక అంశం. రెండో అంశం, అబ్బాయి చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు. నేను మీరు చాలా వీడియోలో చూసుంటారు. ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంచివాడు అనేది. ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిబూతులు తిట్టాడండి. అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిబూతులు తిట్టాడు, మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పచ్చిబూతులన్నీ కూడా మన సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి, చూడండి. ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు. ఇది అన్యాయం అండి. అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు, అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రికమెండేషన్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేశాం. ఇందాక నేను ఎక్కడో మా చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా. అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా, నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన. ఎవడన్నా నేరం చేసి ఎవరన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా, అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి. నేరం చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు. కారు అడ్డం పెట్టినందుకేనంట. కారు దోవలో అడ్డం పెడతారు. సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు. ఈ రకంగా రౌడీయుధం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తున్నారు. అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ గారిని వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం. కానీ ఆయన కలవలేదు. ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు, ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని కలవకపోయినా, మా రికమెండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఈ ప్రెస్ చూస్తారు, ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా. చూడకపోతే మా కర్మ, అది మేమేం చేయలేము. ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా. ఇవాళ మేము అప్పిరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం. డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 4:35కి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం. మేము 4:30కి వచ్చి కూర్చున్నాం. పైన డీజీపీ గారు ఉన్నారు. అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, ఈ రికమెండేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోలేదే, ఎవరు తీసుకోమన్నారు. నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా. ఆయన బిజీగా ఉంటే ఉండదు, తప్పులేదు. తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మా బోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే. కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడకు అంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి వెళ్ళేదన్నారు. వాట్ ఈస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా. డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగంటున్నా. అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్, మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు. రేపు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అనిత గారు సమాధానం చెప్పరు, లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. గౌరవం లేకపోతే ఎలాగూ? మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో, మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా, న్యాయమా? ఆలోచించబోయి మనం చేస్తున్నాం.
కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఇప్పటికైనా ఈ రికమెండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి, లేకపోతే మళ్ళా వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం. టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవాళ వంశీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ 24 hours లోపల మీరు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది. అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. చూద్దాం, టుమారో విల్ టేక్ డెసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ he has to take representations. That is the duty of the police officer. If he is busy, he is appoint another person to take this. We are all politicians. One is an MLC. He is also an MLC. He is an ex-MLA. I am an ex-minister. What is this? This is a democracy. We came to the police headquarters with the appointment. With the appointment, I am pressing it. With the appointment we came here. But nobody is carrying it. What is this? అంటే నేను అనేది ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్లో ఏముంటుంది చెప్పండి? దిస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఉన్న వాస్తవం. ఇదే విషయాన్ని చెప్తున్నాం. వంశీ మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు. మీకు రాజకీయ కక్ష ఉంది వంశీ మీద. వంశీ మిమ్మల్ని చాలాసార్లు విమర్శించాడు, మీరు కూడా విమర్శించండి. వంశీ మీ పార్టీలో గెలిచి మా పార్టీని పోటీ చేశాడు, మీకు కక్ష ఉంది, ఉండేయండి. అరే మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కదా స్వామి మీరు ఇద్దరికి, మీ పార్టీలో గెలిచిన వాళ్ళకి. మీ సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా? మిమ్మల్ని విమర్శించకూడదా? అప్పుడు ఏమైంది? కొడాలి నాని సంగతి కూడా చూస్తూ ఉంటున్నారంట. చూద్దాం. ప్రజాస్వామ్యంలో అన్నీ నోట్ చేసుకునే ఉంటారు, అన్ని బాకీలు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం. ఇప్పటికైనా సరి చేసుకోవాలని డీజీపీ గారు హరీష్ గుప్తా గారిని మీ మీడియా ద్వారా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. థ్యాంక్ యూ.